ఎలా ఉందంటే ఇది వన్ సైడ్ వార్ లో ఉందండి. అందరికీ ముందుగా స్పాయిల్ ఏంటండి, ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ గురించి డెప్త్ గా అయితే మాట్లాడబోతున్నాను నేను. ఇది ఇన్ డెప్త్ రివ్యూ అనుకోవచ్చు మీరు ఖచ్చితంగాని. సినిమా మీద ఆల్రెడీ రివ్యూ చెప్పలేదు. మీరు ఖచ్చితంగా రివ్యూ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత అయితే రివ్యూ చూడండి. ఎందుకంటే నేను కొన్ని సీన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. Don't forget to like and subscribe. ఈ రోజు మనం హిట్ 3 ద థర్డ్ కేస్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను నేను. కాకపోతే కొంచెం ఇన్ డెప్త్ గా అయితే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను నేను, అందువల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుందండి, ఎంగేజింగ్ ఉంది. నాకు చూసినప్పుడు ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు నాకు. కానీ ఆ చంపి విధానం చూసినప్పుడు మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ లో అది సినిమాలో ఆ టైప్ లాగే కనబడ్డారు నాని. కొంచెం అదే మీసం కొంచెం అటు ఇటుగా ఉంది, గడ్డం అది కూడా లైట్ గా అటు ఇటుగా, కొంచెం గడ్డం మారొచ్చేమో కానీ కొంచెం అదే ఇంచుమించుగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం నాకు అంతగా ల్యాక్ చేశారు అనిపించింది నాకు కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు. ఫస్ట్ మనం ఎక్కడ డీటెయిలింగ్ మిస్ అయింది, ఎక్కడ డీటెయిలింగ్ ఉందన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుందండి డీటెయిలింగ్ అది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడే కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది. అదేంటంటే ఇప్పుడు సిటీకే మెంబర్ అని అందులో చెప్పారు. ఆ సిటీకే మెంబర్ అని చెప్పినప్పుడు సిటీకే మెంబర్ అవ్వాలంటే ఇద్దరిని చంపాలన్నారు. ఆ చంపాలన్నప్పుడు ఈ కామన్ పీపుల్స్ అందరికి సిటీకే గురించి ఎలా తెలిసిపోయింది? అది డార్క్ వెబ్ అని చెప్పారు కదా. డార్క్ వెబ్ అని మీరు డార్క్ వెబ్ అని చెప్పి సినిమాలో చూపించినప్పుడు పోలీసులకే దొరకని వెబ్సైట్ అన్నప్పుడు సిటీకి వాళ్ళందరికీ ఎలా దొరికిస్తున్నది? ఇప్పుడు అక్కడ మెంబర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇద్దరిని చంపాలని చెప్పారు. అసలు ఫస్ట్ వెబ్సైట్ ఎలా అవైలబుల్ గా ఉంది అది అందరికి? మీరేమైనా ఓపెన్ గా పెట్టారా? పోనీ మీరు వాట్సాప్ లో గ్రూపుల్లో షేర్ చేసుకుని సిటీకి మెంబర్ అవ్వాలంటే ఇద్దరిని చంపాలి, మీరు ఏమైనా చంపి గ్రూప్ లో మెంబర్ అవ్వండి అని ఏమైనా చెప్పారా? లేదు కదా, అవేం లేదు. ఒక డార్క్ వెబ్ లో రన్ అయ్యి వెబ్సైట్ సిటీకే అని చెప్పారు. ఆ చెప్తే అది పోలీసులకు కూడా అంత చెక్కని వెబ్సైట్ అని చెప్పారు. కానీ కామన్ పీపుల్ దాన్ని ఎలా యాక్సెస్ చేస్తున్నారు నాకు అర్థం అవదు. ప్రతి ఒక్కరూ చంపడానికి రెడీ అయిపోయాడు. 2 మర్డర్లు జరిగిపోయినాయని చెప్పి మనోడు ఎక్కడో శ్రీనగర్లో ఎక్కడో ఉంటే, కాశ్మీర్ చేయడానికి శ్రీనగర్ ఈ ఏరియాలో ఉంటే అప్పుడే అక్కడ కూడా 2 మర్డర్లు జరిగింది. అంటే కామన్ పీపుల్ కి అవైలబుల్ గా ఉన్న సిటీకే వెబ్సైట్ పోలీసులకు మాత్రం అంత చెక్కట్లేదు, దాన్ని పట్టుకోలేకపోతున్నా. మన నాని క్రాక్ చేశాడు, వెబ్సైట్ ఉంది, కామన్ పీపుల్ మాత్రం ఈజీగా దాన్ని యాక్సెస్ చేసేసి చంపేస్తాను అంటారు. అది కొంచెం లాజిక్ ఉండాలని శైలేష్ గారు మీరు రాసినప్పుడు అది లాజిక్ ఉండాలి. కామన్ పీపుల్ కి వెబ్సైట్ దొరికేది ఏంటండి, పోలీసులకి దొరకకపోవడం ఏంటి నాకు అర్థం అవదు. పోనీ అదంతా మీరు ఏదో కొంచెం అటు ఇటుగా సినిమాలే బట్టే ప్రకారంగా ఏదో అటు ఇటు జరిగిపోయింది అని మాట్లాడుకున్నాం. పోనీ దొరికిన తర్వాత కూడా నాని ఇద్దరిని చంపినప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, వైజాగ్ లో పట్టుకుంటే సేమ్ అయ్యే రెండు మర్డర్లు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు బాగుంది, అక్కడ కొంచెం బాగుంది. అది ఈ సిటీకే మెంబర్ అవ్వాలన్నా ఇద్దరిని చంపినప్పుడు ఈ ఒక రకంగా చూస్తారు నాని చంపినప్పుడు. ఆ రకంగా చూసినప్పుడన్నా కూడా ఈడెవడో గురించి ఎంక్వైరీ చేయరా మీరు? పోనండి ఇద్దరిని చంపేశాడు మీ సిటీకే మెంబరే కదా. ఆడి మెంబర్ ఎందుకు అవ్వాలనుకున్నా ఆడి గురించి డీటెయిల్ తెలియాలి కదా మీకు. ఆడెవడ ఏం చేస్తా ఉంటాడో తెలుసుకుంటే అప్పుడు సిటీకే మెంబర్ చేయాలా, లేదంటే పోలీసు వాళ్ళు మనం ట్రాక్ చేస్తారో మీకు తెలియాలి కదా. అది కూడా లేదు. ఎవడు చంపితే ఆడు గుడ్డెడు చైల్లో పడినట్టుగా సిటీకే మెంబర్ అయిపోతాడు. ఇప్పుడు ఎవడో సినిమాలో ఇద్దరిని చంపేగానే అన్నీ ఆ చంపేసి వీడియోలో పెట్టగానే మీరు సిటీకే మెంబర్. ఫస్ట్ అపోనెంట్ స్ట్రాంగ్ ఉండాలి, విలన్ స్ట్రాంగ్ గా ఉంటే హీరోని ఎంత బలంగా బీట్ చేయగలిగాడు, కొట్టగలిగాడు అన్నది ఉండాలి. విలన్ చాలా ఈజీ. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఒకటి ఉంటారు కన్ఫామ్ గా అండి, ఇది ఎప్పుడు విలన్ని చంపేది హీరో మాత్రమే, ఇంకెవడు చంపకూడదు అన్నది ఒకటి పెట్టుకుని ఉంచారు. అందువల్ల ఇంక అందరూ బ్రెయిన్ లో అదే నాటుకుపోయింది, అందరికి పాతుకుపోయింది. అది విలన్ని చంపేది హీరో, అది ఎలా చంపుతాడు అన్నది మనం చూస్తున్నాం. ఒక సీన్ నచ్చలేదండి. పోనీ ఏంటంటే అది మనోడు సిటీకే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏదో చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెకింగ్ ఎలా ఉంటుందంటే చూస్తే
ఏదో మాల్లోని పై జేబులో కింద జేబులు చెక్ చేసి ఏమీ లేవని పంపించేస్తా ఉంటారు సరే, అలా ఏదో చెక్ చేసి పంపించేస్తాడు ఎలా చదివి. మనోడు కిందకి ఎత్తి పెట్టుకుని వస్తే, షూ కింద ట్రాకర్ పెట్టుకుంటే, కొన్ని షూ దగ్గర చిన్న గన్న పెట్టుకుని వస్తే, అబ్బాయి ఏం లేవు, మనోడు ఈజీగా తీసుకెళ్ళిపోతారు ముసిగేసి. ఫోన్ ముసిగేసి తీసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ మనోడు షూలో ట్రాకర్ పెట్టుకుని కూడా వెళ్ళడు. ఏ పోలీసు వాడు కానీ ఆర్మీ కానీ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అని మీరు ఇక్కడికి రండి అని చెప్పినప్పుడు మనం ట్రాకర్ పెట్టుకుని GPS ట్రాకర్ ఏదో ఒకటి పెట్టుకుని వెళ్తాడు. నేను ఇక్కడికి వెళ్తున్నాను, మీరు నన్ను లొకేట్ చేయండి, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూసి నన్ను ఫాలో చేసి అక్కడికి మీరు బెటాలియన్తో రండి అని చెప్పాలి. లేదంటే పోలీస్ అయితే పోలీసు మొత్తం అందరినీ మీరు కొంచెం రండి అని చెప్పాలి. అవి ఏం చెప్పకుండా అవి ఏం లేకుండా ఏదో గుడ్డే చేతిలో పడినట్టు తీసేస్తే చూసేస్తారులే, ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా తీసాం కదా, ఏదో ఒకటి తీస్తే సెకండ్ హాఫ్ బాగుంటది, ఇలా యాక్ట్ చేస్తే బాగుంటది అన్నట్టు తీసారు. అసలు మినిమం కామన్ సెన్స్ ట్రాకర్ పెట్టుకుని వెళ్ళకపోవడం ఏంటండి? GPS ట్రాకర్ పెట్టుకెళ్ళాలి కదా శైలేష్ గారు వెళ్తున్నప్పుడు, అప్పుడే కదండి కనిపెట్టగలరు. పోనీ ఇది కాకుండా మనోడే అక్కడికి వెళ్ళి రేడియో ఫ్రీక్వెన్సీ మీద ట్రాకర్ తయారు చేస్తాడు. హీరోయిన్ అంటది ఎలాంటి రేడియో ఫ్రీక్వెన్సీలో నాని ఎక్స్పర్ట్ అని చెప్పాను అర్జున్ సర్కా. ఇక్కడ ఒకటి నాకు నచ్చిందండి ఏంటంటే, మనం ఇది వరకు చూస్తున్న సినిమాలో నేను ఆల్రెడీ చాలా రివ్యూలు చెప్పాను. రివ్యూల్లో నేను అన్నాను హీరోయిన్ పెద్ద, నేను అర్జున్ సన్న వైజయంతి మూవీలో కూడా చెప్పాను హీరోయిన్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదండి, ఎందుకు పెడుతున్నారో తెలియదు హీరోయిన్ అన్నాను. కానీ సినిమాలో హీరోయిన్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ లో లవ్ స్టోరీ అది చూపించడం, సాంగ్ బాగానే ఉంది, లవ్ స్టోరీ అది చూపించడం, ఆ చూపించిన తర్వాత హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉందని చెప్పి అని చెప్పి రావు రమేష్ గారు చెప్పింది, అది బాగుంది. నాకు చాలాకి ఇచ్చిన మంచి క్యారెక్టరైజేషన్ బాగుంది. అది ఇప్పుడు కొన్ని సినిమాలు చూసుకుంటే ముందు వరకు ఇది కొంచెం బెటర్ అనిపించిందండి, బాగుంది. ఈ డీటెయిలింగ్ అంతా కొంచెం చాలా మిస్ అయిందండి సెకండ్ హాఫ్ లోని. పైగా నాకు ఇంకొక మేజర్ మైనస్ అనిపించింది ఏంటంటే, అందులో క్యామియోస్ ఉంటాయని మాట్లాడినప్పుడు అందులో నేను యాక్చువల్గా విశ్వక్షేణ్ కూడా ఉంటాడు అనుకున్నాను, కానీ విశ్వక్షేణ్ మిస్ అయ్యాడండి. వీళ్ళు అడివిశేషు కార్తీని అయితే పెట్టారు, ప్లస్ ఇంకా మిగతా టీం మొత్తాన్ని పెట్టారు. కానీ నాకు నచ్చంది ఏంటంటే, ఆ కార్తీని చూపించిన విధానం, ఒక చోట అరుణాచల్ ప్రదేశ్ పోలీసు రావట్లేదండి అన్నప్పుడు అప్పుడు ఎవరు వస్తున్నారు అనుకున్నాడు, ఖచ్చితంగా అప్పుడు ఆ తలుపులు అయ్యి బద్దలు కొట్టుకొని ఖచ్చితంగా కార్తీ ఎంట్రీ ఇచ్చుంటే చాలా బాగుండండి. నేను అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. పోనీ ఆ తర్వాత అడివిశేష్ గారిని దింపేదో ఫైట్ చేశారు, అది బాగానే ఉంది. కానీ అంతకు ముందు ఒకటి ఉంటుందండి ఏంటంటే, నాని మొత్తం ఇంకా అయిపోయాడు, ఇంకా సిటీకే మెంబర్లు ఇంకా నానిని చంపేస్తారు, వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, నానిని చంపడానికి రెడీగా ఉన్నారు అన్నప్పుడు కత్తి దించుతారు భుజం మీద మనకి. నానికి దించినప్పుడు ఇంకా అయిపోయింది సీను. అర్జున్ సర్కార్ ఓడిపోయాడు అన్నప్పుడు కరెక్ట్గా అడివిశేష్ వచ్చి కన్నబడుకుంటూ అబద్ధం కాల్చేస్తే మనోడు ఇంకా కత్తి లేదు ఏం లేదు, అడివిశేష్ వచ్చాడు ఊపులో కత్తున్నా లేకపోతే మనోడు తెలిసి అబద్ధమని కొడిసి చంపేస్తారు మనం అందరినీ. అదేంటో తెలీదు, వాళ్ళని చంపాల్సింది హీరోయే. కానీ హీరో చచ్చిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఎవరైతే మనం క్యామియో రోల్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళ సినిమా ఉపయోగపడతారు, సినిమా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళా ఉంటారు, క్యామియో రోల్ అనేది తీసుకొచ్చినప్పుడు మంచి ఇంపార్టెంట్ రోల్ పడాలి. అది ఇంపార్టెంట్గా ఉండాలి. అది ఎలా ఉండాలంటే అండి, విక్రమ్ సినిమాలో ఢిల్లీ వచ్చినట్టుగా ఉండాలి తెలుసా. అప్పుడు ఒక రేంజ్ ఉంటది, ఆ లాస్ట్ లో డైలాగ్ ఎదిరిపోద్ది, ఆ పేర్ ఢిల్లీ అని చెప్పి రోల్ వేసి చెప్పిన విధానం ఉంటే దాన్ని విన్నప్పుడు ఒక గూస్ బాంబ్స్ వస్తుంది. ఆ టైప్ లో ఉండాలి, చెప్పితే చూపితే. పోనీ అక్కడ కార్తీ వచ్చినా దడ ఆడించేసి ఆ తర్వాత అర్జున్ సర్కార్ అని చెప్పి ఒక డైలాగ్ కార్తీ చెప్పుకున్నా నిజంగా నెంబర్ 1 అవుతుందండి. ఆ IPL చూస్తున్నప్పుడు ఏదో తెలుగోడు ఏదో చెప్పారు, ఆ ఇసుక లోపల ఇసుక చాలా లోపల ఉంది బాడీ అని చెప్పి చెప్తా ఉంటారు, అది నాకు నచ్చలేదు. అది ఆయన చూపించింది నిజంగా అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు రావట్లేదంటే ఎవరు వస్తున్నారని కరెక్ట్గా తలుపులు గుద్దుకుని నాని ఇంకా అయిపోయాను అన్నప్పుడు వచ్చి నిజంగా కార్తీ దడదడలు ఆడించేసి ఫైట్ సీన్ లో చూపించుంటే
నెంబర్ 1 ఉండండి, ఒక రేంజ్ లో ఉన్న సినిమా నిజంగా. అప్పుడు అయి ఉండండి, ఎందుకంటే నాని కొట్టలేకపోతున్నప్పుడు తన భుజాల పట్టుకెళ్ళి కూర్చొని అయిపోతుందని చెప్పినప్పుడు మొత్తం ఇదంతా జరిగినప్పుడు చాలా బాగుంది అనిపించింది. కానీ అది జరగలేదు కదండి. ఇప్పుడు డీటెయిలింగ్ ఎక్కడ ప్లస్ అనిపించిందంటే నాకు ఆ పోలీస్ ట్రైనింగ్ లోని మీరు ఖచ్చితంగా కత్తి మీకు ఎవరన్నా పొడిచినప్పుడు అది లోపల ఉన్నంత వరకే మీరు సేఫ్, తీసిన తర్వాత మాత్రం అన్సేఫ్ అని చెప్తారు. ఎందుకంటే అది పొడిచినప్పుడు రక్తం అనేది బయటికి రాదు. ఎప్పుడైతే మీ పొడిచిన కత్తి బయటికి తీస్తారో తీసిన అప్పుడే బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ బయటికి రావడం జరుగుతుంది. దానివల్ల మీరు స్పృహ తప్పి పడిపోతారు, మీరు అన్కాన్షియస్ అవుతారని చెప్తారు. అదొక డీటెయిలింగ్ బాగుందండి. అంటే అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో చెప్పడానికి. సినిమా నచ్చిందా లేదా అని నన్ను అడిగితే ఖచ్చితంగా నాకు సినిమా అయితే పర్లేదండి, ఓకే ఓకే బాగుంది అనిపించింది. నాని క్యారెక్టరైజేషన్ బాగుంది. సినిమాలో మేజర్ కొంచెం నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది అంటే మ్యూజిక్ అండి. మిక్కీ జైర్ మ్యూజిక్ అంటే నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నేను చూసినప్పుడు మిక్కీ జైర్ మీరు అన్నారు నేనంత మాస్ మసాలా మ్యూజిక్ కొట్టలేనండి, నేను బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ అంత గట్టిగా కొట్టలేను, నేను నాకు రాదు, నాకు ఓన్లీ మెలడీ క్లాసిక్ ఈ టైప్ వచ్చి అన్నారు. కానీ ఈ సినిమాలో కొంచెం బాగానే కొట్టారు. కాకపోతే కొన్ని సీన్స్ చూసినప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ ఆప్కీ బార్ సాంగ్ ఏమో శ్యామ్ సింగ్ రాయ్ టైప్ లో ఉండటం, జిల్ సినిమాలో ఒక మ్యూజిక్ ఉంటే టడేన్ టడేన్ టడే, ఆ మ్యూజిక్ ని కొంచెం అటు ఇటుగా తీసుకుని ఇందులో పెట్టడం అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో బీజిఎం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా సినిమా మీరు చూడాలా వద్దా అని అడిగితే నేను ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తాను మీకు. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని అడుగుతారా, సినిమాకి నేను 10కి 7.5 రేటింగ్ అండి. ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.